ఇక గంజాయి రౌడిజంపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని హోంమంత్రి అనితతో కలిసి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నాతవరం మండల కేంద్రంలో పర్యటించారు. స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ గృహాన్ని ప్రారంభించడంతో పాటు 7.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 3 పోలీస్ స్టేషన్ భవనాలను స్పీకర్ ప్రారంభించారు. ఆడవాళ్ళు పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో రాత్రి 12 గంటలు ఫ్రీగా తిరుగుతున్నారు. నేను ఆఫ్ చేసి అమ్మ బాగుందా అంటే, సార్ ఎక్కడ చిన్న గొడవ లేదు సార్, సరదాగా తిరుగుతున్నాం పిల్లలతో. రాత్రి 12:30 1 గంటకి అంత పెర్ఫెక్ట్గా మీ పోలీసు బ్రహ్మాండంగా పనిచేశారు. ఏదేం చదివి నాట్ ఇది మీకు సంతోషం కోసం చెప్పలే, మీ కళ్ళాలు చూశాను కాబట్టి. పోలీస్ మాత్రం ఆ రోజు ఒక్క చిన్న సంఘటన చాలా పెర్ఫెక్ట్గా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కూడా పెర్ఫెక్ట్గా ఉన్నారు. అది ఒక్కలు తప్పించి ఆ ఒక్కల గురించి అక్కడ చెప్తాను, గొలువాళ్ళు చెప్తాను, ఇక్కడ చెప్పండి. అది స్టేజ్ మీద చెప్తాను, మీ ముందు చెప్తాను. మిగతా ఎస్ఐలు కానీ సిఐలు కూడా పెర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇక తారక్ అయితే నాకు ఉన్నాం అంటే అందరూ ఇష్టమే పోలీసు, అతను అంటే స్పెషల్ గౌరవం నాకు. ఎందుకంటే ఎస్ఐ గారు, నాతో ఎస్ఐ గారు డ్యూటీ ఎంత చేస్తాడో పబ్లిక్ అవేర్నెస్ కూడా తీసుకొస్తారు సార్. పిల్లలందరినీ మోటివేట్ చేసి వాలీబాల్ ఆడించడం, స్పోర్ట్స్ మీట్స్ పెట్టడం, వాళ్ళందరినీ స్పోర్ట్స్ మీట్ పంపించడం, కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయంటే బుక్స్ ఇవ్వడం, చదివించడం, ఎగ్జామ్స్ పంపించడం, ఇవన్నీ చేస్తున్నారు సార్. ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? హోమ్ మినిస్టర్గా చాలా మంది చేశారు, మగవాళ్ళు కూడా చేశారు. మాధవ్ రెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, చాలా పెద్ద పెద్ద లీడర్స్ హోమ్ మినిస్టర్గా చేశారు తెలంగాణలో కలిసినప్పుడు, తర్వాత కూడా. కానీ మా ఏరియాలో చినరాజప్ప గారు, అందరూ హోమ్ మినిస్టర్ చేశారు. వాళ్ళందరి దగ్గర కూడా మేము ఎంత కలిసి పనిచేసాం. నేను మినిస్టర్గా ఉన్నాను, వాళ్ళు మినిస్టర్ కూడా పనిచేసాం. అసలు హోమ్ మినిస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించిన ఏకైక మహిళ అనిత గారే. నేను గొప్పగా పొగడలేదు. ఆవిడ పొగడం కాదు, అది పని తీరు చెప్తున్నాం. కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడడం, ఏదైనా చెప్తే తొందరపడి పనిచేయడం కాదు, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి క్షుణ్ణంగా ఆలోచించి